వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది మనకి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్, మన డిఫెన్స్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్కి సంబంధించి మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎల్డీసీ 6 వేకెన్సీస్ కోసం అయితే కొత్త నోటిఫికేషన్ అయితే ఇష్యూ అయింది. దానికి సంబంధించినటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇలా ఉందన్నమాట. ఇది ఫ్రెండ్స్ మనకి అఫీషియల్ నోటిఫికేషన్ రీసెంట్గా అయితే ఇది రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకి లోయర్ డివిజన్ క్లర్క్స్ అంటే ఎల్డీసీ 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 2 యూఆర్కి ఇచ్చారు, ఒకటి ఎస్సీ, 2 అయితే ఓబీసీ, ఒకటైతే ఈడబ్ల్యూఎస్ అయితే అలాట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మనకి బేసిక్ శాలరీ పే లెవెల్ 2 అప్లికబుల్ అవుతుంది. 19,900 బేసిక్తో 63,200 రూపీస్ అయితే మనకి శాలరీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. దాదాపుగా 35,000 పర్ మంత్ అయితే వస్తుంది. దీనికి కేవలం ఇంటర్మీడియట్ లేదంటే 12th క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. మినిమమ్ టైపింగ్ స్పీడ్ వచ్చేసరికి ఇంగ్లీష్లో 35 వర్డ్స్, లేదంటే హిందీలో 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీలో కానీ, లేదంటే 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో మనం కంప్యూటర్ మీద టైప్ చేయగలిగితే సరిపోతుంది. మనకి 10 minutes టైం ఇస్తారు, దాని మీద మనం టైప్ చేయగలగాలి ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మనకి ఏజ్ 18 to 27 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా మరి ఏజ్ రిలాక్సేషన్ అయితే 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ, 3 years ఫర్ ఓబీసీ అండ్ 10 years ఫర్ పిహెచ్ క్యాండిడేట్స్ యాజ్ యూజువల్గా అయితే అప్లికబుల్ అవుతుంది. ఇంకా మనకి దీనికి సంబంధించి మనకి 21 days అయితే మనకి టైం ఇచ్చారు ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనమాట. మన ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చిన తర్వాత నుంచి మనకి 21 days టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి క్రూషియల్ డేట్ కూడా అదే అవుతుంది, ఏజ్ అవి చూసుకునే దానికి. ఇంకా మనకి మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మన 12th స్టాండర్డ్లో రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. మనకి 100 questions, 100 marks. ఇంకా కూడా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, న్యూమరికల్ యాప్టిట్యూడ్. సింపుల్గా అయితే ఉంటుంది, ఇది పెద్ద కష్టంగా ఏమి ఉండదు, ఈజీగా అయితే అటెంప్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇదైతే మనకి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, టైమ్, వెన్యూ విల్ బీ కమ్యూనికేషన్ ఇన్ కాల్ లెటర్లో మనకి పంపించడం జరుగుతుంది. ఇక్కడైతే మెన్షన్ చేయలేదు. తర్వాత మనకి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి మనకి ఇంగ్లీష్ కానీ మనకి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్లు ఏమి ఉండవు. ఎగ్జామినేషన్ పాస్ కొంచెం టైపింగ్ చేయగలిగితే సరిపోతుంది. చక్కగా డిఫెన్స్లో జాబ్ సంపాదించుకునే అవకాశం అయితే మనకి 12th అంటే ఇంటర్మీడియట్తోనే ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మనకి ఫీజు కూడా ఇక్కడైతే ఏమి మెన్షన్ చేయలేదు, ఫీజు కూడా ఏం లేదు. చక్కగా మనం ఈ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని ఈ అడ్రస్కి అయితే పంపించాలి. చీఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఆఫీసర్, చీఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఎస్టాబ్లిష్మెంట్, వెపన్ స్పేర్స్ అనమాట. పోస్ట్ బాక్స్ నెంబర్ 414, ముంబై జీపీఓ, పిన్ 400001, మహారాష్ట్ర. దీనికి సంబంధించి మన కవర్ మీద అయితే క్లియర్గా అయితే రాయాలి. టాప్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ అండ్ కేటగిరీ మీ యొక్క ఎస్సీ ఎస్టీనా ఓబీసీ అదైతే మెన్షన్ చేయాలి. దీనిని మనం రిజిస్టర్డ్ పోస్ట్ లేదంటే స్పీడ్ పోస్ట్లో అయితే పంపించాలి. మనం A4 మీద చక్కగా మంచి వైట్ పేపర్ మీద ప్రింట్ తీసుకొని ఈ కవర్ అయితే 25 centimeters ఇంటూ 10 centimeters డైమెన్షన్స్లో ఉన్న మంచి కవర్ తీసుకుని దాంట్లో అయితే పెట్టాలి. మనకి 3 recent పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కావాలి. 1 సెల్ఫ్ సైన్డ్ ఫోటోగ్రాఫ్ అయితే బాక్స్ ఉంటుంది అప్లికేషన్ ఫామ్లో, అక్కడైతే అంటించాలి. మిగతా 2 ఏమో మనం సైన్ చేసి ఒకటేమో అడ్మిట్ కార్డు మీద అలాగైతే మనం అతికించాలి. ఇంకా కూడా జాబ్ చేస్తూ ఉంటే మనం ఎన్ఓసి తీసుకోవాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, ఈడబ్ల్యూఎస్ అయితే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అవైతే పంపించాలి ఫ్రెండ్స్. ఇక మనకి జాబ్ ఎలా ఉంటుందంటే మనకి జాబ్ డే టు డే వర్క్స్ ఉంటాయి, రొటీన్ వర్క్స్. ఎలాగంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ డాక్ అంటే పోస్టల్లో ఏదైనా పంపించుకోవటం కానీ, ఇంకా డైరీ మెయింటైన్ చేయటం, రిజిస్టర్స్ మెయింటైన్ చేయటం, ఇంకా టైపింగ్ వర్క్, ఇంకా జిరాక్స్లు తీసుకోవటం, ఫ్యాక్స్లు ఇవ్వటం, ఈమెయిల్స్ చూసుకోవటం, ఇండెక్సింగ్, రికార్డింగ్ ఏదైనా ఉంటే ఏదైనా చూసుకోవటం, డిస్పాచ్ చేసుకోవటం. ఇంకా మనకి అలాంటి చిన్న చిన్న వర్క్స్, ఆఫీస్ వర్క్స్ అంటే మనకి డెస్క్ వర్క్సే ఉంటాయి, హ్యాపీగా ఈజీగా చేసుకోవచ్చు. అదనమాట మనకి జాబ్ ప్రొఫైల్. దీనికి ఫీజు అయితే మెన్షన్ చేయలేదు. ఇదైతే అప్లికేషన్ ఫామ్ అనమాట, ఆవేదన పత్ర. ఇక్కడైతే మనం
రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సెల్ఫ్ అటెస్టెడ్ మనం సైన్ చేసుకొని ఇక్కడ ఫోటో అతికించాలి. ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్ అని రాసుకోవాలి, ఇది వాళ్ళు రాసుకుంటారు. ఇక మన అడ్వర్టైజ్మెంట్ నెంబరు, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ న్యూస్ డేటెడ్ ఇదైతే మనకి మెన్షన్ చేయాలి. మన ఎంప్లాయ్మెంట్ న్యూస్ తీసుకుంటే మనకి తెలిసిపోతుంది, దాంట్లో అయితే ఉంటుంది. ఇదైతే మనం చెక్ చేసుకొని ఇదైతే మనం ఫిల్ చేయాలి. ఇక్కడ బ్లాక్ లెటర్స్లో, పెద్ద లెటర్స్లో నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, మీ యొక్క నేమ్ 10th క్లాస్ ప్రకారం ఫుల్గా రాయాలి. ఇక్కడ ఫాదర్స్ నేమ్ రాయాలి, మ్యారీడ్ అయితే హస్బెండ్స్ నేమ్ రాయాలి. ఇక్కడ మీ యొక్క మదర్ నేమ్, మీ యొక్క పర్మనెంట్ అడ్రస్, ఇక్కడ అడ్రస్ వరకు కరస్పాండెన్స్ ఇవ్వాలి. ఇంకా ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ ప్రకారం మెన్షన్ చేయాలి. ఇంకా ఏజ్ మీకు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని డేస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ మీకు అప్లికబుల్ అయితే ఎస్ అయితే పెట్టాలి, అదర్వైజ్ నో పెట్టాలి. ఇంకా నేమ్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వేర్ రిజిస్టర్, మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఎక్కడ రిజిస్టర్ అయ్యారు అదైతే మెన్షన్ చేయాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇంకా కేటగిరీ వెదర్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ ఓబీసీ సంబంధించిన వాళ్ళైతే కనుక ఇక్కడ పెట్టాలి, ఎస్ అని పెట్టాలి. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఆ యొక్క కేటగిరీ మీ యొక్క ఏ కేటగిరీ అదైతే మెన్షన్ చేయాలి. ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ రాయాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఇక్కడ మొబైల్ ఐడి రాయాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మన 10th స్టాండర్డ్స్లో మనం ఎక్కడ చదివాం, ఏ బోర్డు, యూనివర్సిటీ, ఇయర్ ఆఫ్ పాసింగ్, సబ్జెక్ట్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, అలాగే 12th ఇంటర్మీడియట్ ఆ రెండు మాత్రం కంపల్సరీగా ఇవ్వాలి. డిగ్రీ ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, ఉంటే కనుక ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు, ఎప్పటి నుంచి ఎంతవరకు ఎక్కడ వర్క్ చేసామనేది. ఇంకా డీటెయిల్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఎంక్లోజ్డ్, మనం ఇవన్నీ అయితే మనం ఎంక్లోజ్ చేయాలి వరుసగా పెట్టుకొని, మనం సీరియల్ నెంబర్ వేసుకొని అన్నిటి మీద సెల్ఫ్ అటెస్టేషన్ చేసుకోవాలి. ఆధార్, 10th క్లాస్, ఇంకా కేటగిరీ ఎస్సీ ఎస్టీ అవి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మార్క్ లిస్ట్ అన్నీ కూడా, ఇంకా టైప్ సర్టిఫికెట్, ఇంకా కూడాను వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ అన్నీ కూడా. ఇంకా మనకి లాంగ్వేజెస్, మన టైపింగ్ లాంగ్వేజ్ ఇంగ్లీషా హిందీనా అదైతే మెన్షన్ చేయాలి. దాని ప్రకారం మనకి టైపింగ్ పెడతారనమాట టెస్ట్. అయితే మనకి ఇక్కడ టైపింగ్ స్పీడ్ అయితే ఇక్కడ ఇవ్వాలి 30 words 35 words per minute మన సర్టిఫికెట్ల ప్రకారం. ఇంకా అదర్ డీటెయిల్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇక్కడ మేల్ క్యాండిడేట్ అయితే లెఫ్ట్ థంబ్ వేయాలి ఇక్కడ, లేదంటే కనుక ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే కనుక రైట్ థంబ్ ఇంప్రెషన్ ఇక్కడ వేయాలి. ఇక్కడ ప్లేస్ రాసుకోవాలి, ఇక్కడ డేట్ వేసుకోవాలి, ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి అడ్మిట్ కార్డు, ఇక్కడైతే మన అప్లికేషన్ నెంబర్ వాళ్ళు వేసుకుంటారు. ఇక్కడ ఫోటో అతికించుకోవాలి, ఇక్కడ మీ నేమ్ రాయాలి, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అవి అయితే ఫిల్ చేయాలి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, మీ పేరు, మీ ఫాదర్ నేమ్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ రాయాలి. ఇక్కడ టెస్ట్ సెంటర్ అవన్నీ వాళ్ళు రాసుకుంటారు. ఇక్కడైతే సిగ్నేచర్ చేసుకోవాలి ఈ బాక్స్లో. అలాగే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన వాళ్ళు అయితే కనుక ఇది కూడాను ఎనెక్జూర్ 1 కూడాను దానికి ఎంకరేజ్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా ఎనెక్జూర్ 2 ఎవరికంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళకి అప్లికబుల్ అయితే అవి కూడాను ఎంకరేజ్ చేసి ఇవన్నీ దాంట్లో పెట్టుకొని ఆ కవర్ మీద అడ్రస్ రాసుకొని అయితే మనం స్పీడ్ పోస్ట్లో అయితే రిజిస్టర్ పోస్ట్లో అయితే పంపించాలి. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆఫ్లైన్ ప్రాసెస్.